ఈ కాయల పేర్లు తెలుసండి. చాలామందికి ఈ కాయలు ఏ కాయలో తెలియదండి. సిటీలో పుట్టి పెరునాళ్ళకు బుడంకాయలు అంటే తెలియదండి. అవి ఎలా ఉంటాయి కూడా తెలియదు కదా. చూడండి, మా ఫామ్ హౌస్ దగ్గర బుడం చెట్టు వచ్చింది. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. చెట్టు నిండా కాయలండి. పోషకాలు కానీ బుడంకాయలు విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులు ఉంటాయి. ఆరోగ్యానికి దివ్య ఔషధం బుడంకాయలు. ఈ బుడంకాయలతో పచ్చడి తయారు చేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుంది. చూడండి, ఎన్ని కాయలు చూడండి. చెట్టు నిండుగా వచ్చే కాయలు. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. దోసకాయలాగా ఉంటాయి కదా, వీటిని బుడం దోసకాయలని కూడా అంటారు, గాడిద దోసకాయలు అంటారు. ఒకే చెట్లు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. లేదు, పిచ్చి మొక్క అనుకుంటారు కదా, బుడంకాయలు. రక్తహీనతను తగ్గిస్తాయి, డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తాయి, డయాబెటీస్ తగ్గిస్తాయి, షుగర్ కంట్రోల్ చేస్తాయి, బీపీ కంట్రోల్ చేస్తాయి. మా ఫామ్ హౌస్ దగ్గర బుడంకాయలు వచ్చి చూడండి. తాజాకి ఎంత బాగున్నాయి చూడండి. బుడంకాయలండి. ఇప్పుడు చూసారు మీరు చెట్టును. దోస చెట్టులాగా ఉంటుంది. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. ఇమ్యూనిటీ బూస్టర్. ఇంత పచ్చడి చేసి ఎంత బాగుంది చూడండి. ఆయుర్వేద ఆరోగ్య ప్రదాయిని ఈ బుడంకాయల పచ్చడి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్ట్. అద్భుతంగా ఉందండి టేస్ట్. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దారండి ఇప్పుడు. ఈ బుడంకాయ పచ్చడిలో పుదీనా వేసి చాలా బాగుంటుందండి పచ్చడి. పుదీనా ఆరోగ్య ప్రదాయిని. ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి పుదీనలో. చూడండి, గుబురికి ఎంత బాగా పెరిగించండి పుదీనా. ఆ ఫామ్ హౌస్ దగ్గర పుదీనా ఎంత బాగుంటుంది. పుదీనా పోషకాలు కానీ, నోటి పూలు తగ్గడానికి, నోట్లో దుర్వాసన తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. పుదీనా తీసుకున్నాను. పుదీనతో పాటు పచ్చి టమాటాలు వేసి చాలా బాగుంటుంది టేస్ట్. పుల్లగా ఉంటాయి కదా పచ్చి టమాటాలు. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా టమాటాలు. అందులోనూ పచ్చి టమాటాల్లో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. మా ఫామ్ హౌస్ దగ్గర టమాటాలు ఎంత బాగా వచ్చాయి చూడండి. పండు టమాటాలు పండిపోయి చూడండి కొన్ని. బాగా పండు టమాటాలతో పాటు పచ్చి టమాటాలు కూడా పచ్చడి చాలా ఉపయోగపడతాయి. పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చి టమాటా వేసుకుంటే. ఈ పచ్చి టమాటా పప్పులు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పప్పుతో కలిపి వండుకుంటే ఒకే చోట ఎన్ని ఉన్నాయి చూడండి టమాటాలు. సరిపోతాయి పచ్చడి. మనకు కారం కావాలి కదా. మా ఫామ్ హౌస్ దగ్గర పచ్చిమిర్చి కూడా వేసాను. ఎంత బాగా వచ్చేది కాయలు. ఒక చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి చాలా మంచిది ఆరోగ్యానికి. అన్నీ ఒకే చోటు ఇచ్చాడండి భగవంతుడు మాకు. పచ్చిమిర్చి, టమాటాలు, పుదీనా, బుడంకాయలు అడగకుండా అన్ని ఇచ్చాయండి భగవంతుడు. ఇంకా వంక మొక్కలు వేసాం. వంకాయలు ఎంత బాగా వచ్చేది. వంకాయలు చూడండి లేత ఎంత బాగున్నాయి. మా ఫామ్ హౌస్ ఎంత బాగుంది చూడండి. అన్ని రకాల కూరగాయలు మొక్కలు వేసాం. ముల్లంగి ఇంతకుముందు చాలాసార్లు వీడియోలు పెట్టాను. ముల్లంగి, బరబాటీలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, నాకు కావాల్సిన కూరగాయలన్నీ ఆర్గానిక్ పంట.
ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలు పండించుకొని తింటున్నాం హ్యాపీగా ఆరోగ్యంగా. చూడండి, నిద్రలేసిన వెంటనే మనం ఇలా గ్రీనరీగా పచ్చగా ఉండే మొక్కలు చూస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని. మనకు కావాల్సిన ఆర్గానిక్ పంట మనం పండించుకొని తింటే అందులో ఉండే ఆనందం వర్ణాతీతం. ఫిజికల్ ఎక్సర్సైజు, వాళ్ళు నీళ్ళు పెట్టడం, మొక్కలు తవ్వడం, మొక్కలేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు ఆరోగ్యం, ఆనందం. చూడండి ఎంత హ్యాపీగా ఉంది చూడండి. కాయకూరలు ఎంత తాజాగా ఉన్నది. బుడంకాయల పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. బుడంకాయ ఇలా 4 ముక్కలు బాగా కడిగి 4 ముక్కలు కట్ చేసుకోవాలి. బుడంకాయ ఎంత బాగున్నాయి చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇమ్యూనిటీ బూస్టర్. బుడంకాయలు మా ఫామ్ హౌస్లో తోటలో పడిన కూరగాయలు చూడండి. పచ్చి టమాటాలు, పండు టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఫామ్ హౌస్ దగ్గర తోటలో ఇవన్నీ కూడా. ఇంతపాటు ఇంకా పులుపు కావాలి కదా, పులుపు చింతపండు బదులు పచ్చి చింతకాయలు వేస్తున్నాను. 4 పచ్చి చింతకాయలు, కొత్తిమీర, కొద్దిగా 1 స్పూను శనగపప్పు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, అంతే. ఇంగువ, కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, మెంతుల పౌడర్, అంతే. బుడంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. పచ్చడికి ముందుగా ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు వేసాను. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు అని బాగా ఫ్రై చేస్తాను. బుడంకాయలు కూడా బాగా వేపుకోవాలి. పచ్చి చింతకాయలు కూడా వేసుకోవాలి. టమాటాలు, పచ్చి టమాటాలు, పండు టమాటాలు ఇవన్నీ బాగా ఫ్రై చేస్తాం. కొత్తిమీర, సరిపడా సాల్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను, మెంతులు పొడి 1 స్పూన్ వేయాలి. పచ్చిమిర్చి, బుడంకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ కొద్దిగా ఇంగువ, హెల్తీ ఇంగువ
ఇంకో చాలా మంచిది ఆరోగ్యం. స్పూన్ ఇంగు వేస్తామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఒక ప్లేట్లో తీసుకొని రుబ్బుకోవాలి బాగా. అన్నీ ఆయుర్వేదిక్ పచ్చడి అండి. పుదీనా, కొత్తిమీర, బుడకాయలు అన్నీ ఆరోగ్యానికి వేశారు. రోడ్లు రుబ్బుకోవాలి. రోడ్ పచ్చి రుబ్బు రోలు చాలా బాగుంది కదండి. ఎస్తపర్లో కొన్నామండి. 1900, 1900 రూపాయలు. పెద్దది ఎంత బాగుంది పెద్దగా. పచ్చళ్ళు బాగా వెళ్తాయండి ఇందులో. గారెల పిండి, మినపప్పు కూడా బాగా రుబ్బుకోవచ్చు ఇందులో. ముందుగా మనం బుడంకాయల ఉపయోగాల గురించి తెలుసుకుంటే మరింత ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది కదా. బుడంకాయల్లో ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పోషకాలు కానీ ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. షుగర్ కంట్రోల్ చేస్తాయి, ఇంకా బీపీ కంట్రోల్ చేయడం బాగా దోహదపడతాయి. ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది. ఎసిడిటీ తగ్గడానికి, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఆస్మా తగ్గడానికి బాగా దోహదపడతాయి. ఇవి సిటీలో ఎక్కువ దొరకవండి. అసలు బుడంకాయలు అంటేనే చాలామంది తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. పచ్చళ్ళు కొద్ది వేపిన వేరుశనగ ప్లేస్ చాలా బుడంకాయలు పల్లెటూరులో ఉంటాయి. ఈ బుడంకాయ పచ్చడి కొద్దిగా వేరుశనగ ప్లేస్ అని చూడండి, అంత బాగుంటుంది పచ్చడి. మేము ప్రతి పచ్చడిలోనూ ఫ్రైలోనూ వేరుశనగ ఎక్కువ వాడతాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి దిగుతుంది. పల్లీలు మన పెద్దలందరూ కూడా ఇలాగా బుడంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండాలి కదండి, పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ నిరోధానికి తగ్గించడానికి దిగుతుంది. ఇలా శారీరక శ్రమ చేస్తుంటే మనం చూడండి, చేతులకి మంచి ఎక్సర్సైజ్ కదండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటుంది. ఇలా మన పూర్వీకులందరూ కూడా రోజు దాన్ని దంచడం, ఇలా రుబ్బడం, విసరడం, కర్రలపై మీద ఉండి చాలా హ్యాపీగా ఆరోగ్యం ఉండాలి కదా. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒబెసిటీ, అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి కదా. రోజు పోయి ఇవ్వడం వల్ల ప్రాణాయామాలు జరుగుతాయి. ఇలా రుబ్బడం వల్ల చేతులకు, బాడీకి మంచి ఎక్సర్సైజ్ కదా. ఈ పచ్చడి మెత్తగా సాఫ్ట్గా ఉండకూడదు, కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది టేస్ట్. పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. వేడి వేడి అన్నం కలుపుకొని తింటే, కొద్ది నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ అన్ని రకాల టిఫిన్లకి చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్య ప్రధాని ఆయుర్వేద పచ్చడి. పచ్చడి రెడీ అయిపోయింది, మన వెళ్ళిపోయింది కదా. చిన్న బౌల్లోకి తీసుకోవడం అంతా. చిన్నప్పుడు పొలాల గట్టలు ఎక్కువ ఉండేటండి బుడంకాయలు. ఈ బుడంకాయ పప్పు కలిపి వండుకోవచ్చు, బుడంకాయ పచ్చడి చేసుకోవచ్చు, బుడంకాయలు నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆవకాయ పెట్టుకుంటాం కదా, అలాగా ఆవకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది బుడంకాయలు, ఆవకాయలు పచ్చడి. వీటిని బుడం దోసకాయ అంటారు, అడవి దోసకాయ అంటారు. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చిందండి. మీకు కూడా బుడంకాయలు ఎక్కడ దొరికితే ఇలాగ పచ్చడి తయారు చేసి
టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. ఆయుర్వేద పచ్చడి ఎంత బాగా వచ్చిందో, సూపర్ టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే పచ్చడి సెలబ్రిటీలు చేస్తే పువ్వులు లక్షల్లో వస్తాయి వ్యూస్. మాకు మాత్రం వందలు కూడా రావట్లేదు వ్యూస్. అంటే కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆరోగ్యం దివ్యౌషధాలు బుడంకాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. సర్వే జన సుఖినో భవంతు. అందుకే ధన్యవాదాలు. చూడు, ఇలాగ మన పనులు మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కదా మనం. ఇలా మన రూఫ్ గార్డెన్లో కానీ, ఇలాగ ఫామ్ హౌస్లో కానీ, ఫామ్ హౌస్ దగ్గర మనకు కావాల్సిన ఆకుకూరలు కాయగూరలు పండించుకొని తింటే ఆనందం వర్ణాతీతం. సూపర్ టేస్ట్, చాలా అద్భుతంగా ఉంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బుడంకాయ రోటి పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఎంత కష్టపడితే కానీ ఒక పచ్చడి తయారవుదండి. చూడండి, చూస్తూ నూరుతుంది కదా, ఎంత బాగుంది కలర్ఫుల్గా పచ్చడి. లాస్ట్లో కొద్దిగా పోపు పెట్టాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి పోపు పెడితే చాలా బాగుంటుంది టేస్ట్. కరివేపాకు, వెల్లుల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.